వెల్కమ్ బ్యాక్. ఇవాళ మనతో పాటు ఉన్నది భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. గత 5 సంవత్సరాలుగా ఆయన అందించిన సేవల గురించి మనం ఆయన్ని ప్రశ్నలు అడుగుతున్నాం. ప్రజల తరపు నుంచి ఒక 2-3 ప్రశ్నలు ఉన్నాయి. సుధీర్ సేఠ్ గారి గురించి ఒక ప్రశ్న ఉంది, మీరు అడగండి. నా ప్రశ్న ఏంటంటే, మా కుటుంబాల నుండి విదేశాలకు వెళ్లిన ఎన్ఆర్ఐలు మాటిమాటికి ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఇటువంటి కష్టమైన ఆర్థిక వ్యవస్థలో కూడా ఇండియా ఎలా కంట్రోల్ చేస్తుందని అడుగుతున్నారు, కరోనా తర్వాత ఇంకా ఇన్ని యుద్ధాల తర్వాత. ఆయన ఏమంటున్నారంటే, మిగతా దేశాల్లో అంటే అక్కడున్న ప్రజలు వాళ్ళు వీళ్ళని అడుగుతున్నారు, మా దేశంలో ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి, యూరోప్లో అమెరికాలో మోడీ గారు వాటిని ఎలా కంట్రోల్ చేసి పెట్టారని అడుగుతున్నారు. అంటే కోవిడ్ వచ్చిన రోజుల్లో వీడియో కాల్ కాన్ఫరెన్స్లో నేను చాలామందితో ముఖాముఖి మాట్లాడాను. అప్పుడు ప్రపంచం మొత్తం మీద నోబెల్ ప్రైజ్ తీసుకున్న వాళ్లతో కూడా నేను మాట్లాడాను. ఇలాంటి సమయంలో మీ అభిప్రాయం ఏమిటి అని. మీరు చూసి ఉంటారు, ఈరోజు వ్యాపారవేత్తలను విమర్శించేవాళ్ళు వాళ్ళు కోవిడ్ టైంలో ఏం చెప్పారంటే, వ్యాపారవేత్తలకు డబ్బులు ఇవ్వండి, ఇదే వాళ్ళ స్టేట్మెంట్. వాళ్ళ థియరీ ఏమిటంటే, డబ్బులు అచ్చువేయండి, డబ్బులు ఇవ్వండి అని, లేదంటే దేశాన్ని కాపాడలేం. వీళ్ళు అందరూ కూడా ఆర్థిక శాస్త్రంలో ఎంతో నిపుణులు, నోబెల్ ప్రైజ్ తీసుకున్న వాళ్ళు కూడా నన్ను వచ్చి కలిశారు. కానీ నేను అలా ఏమీ చెయ్యను అని చెప్పాను. నేను డబ్బులు అచ్చు వేయను, అలాగే పంచిపెట్టను అని చెప్పాను. ఈ ఒక్క విషయంలో ఒంటికాలి మీద నిలబడిన వాణ్ణి నేనే అనుకుంటాను. చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నాను. నేను ఇవ్వాలి అనుకుంటే ఆహార పదార్థాలే ఇస్తాను. పేదవాడి ఇంట్లో ఎప్పుడు పొయ్యి వెలుగుతూనే ఉండాలి. వాళ్ళు ఎవ్వరూ ఆకలితో ఉండకూడదు అన్నాను. ఆ తర్వాత నేను ఎంఎస్ఎంఈ నిర్వహణతో చెప్పాను, బ్యాంకు నుంచి నేను అప్పులు ఇప్పిస్తాను, మీరు వెళ్ళి అప్పులు తీసుకోండి అని చెప్పాను. మీరు మీ టాలెంట్ నిరూపించుకోండి, అందుకు అవకాశాన్ని నేను కల్పిస్తాను అని చెప్పాను. అలా నేను చేసిన అన్ని పనుల వల్ల మొత్తం ఫలితం ఏమిటి అంటే, డబ్బును విచ్చలవిడిగా అప్పులు ఇప్పించినందువల్ల వచ్చిన ఫలితం ఏమిటి అంటే, నా దేశం ఆ చిక్కుల్లో చిక్కుపడలేదు. ఇదంతా కూడా ఒక్క రోజులో జరగలేదు. ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చాం, ఆ తర్వాతే జరిగింది. ఇలా జరగటానికి వెనక ఎటువంటి పుస్తక అనుభవం లేదు. నేను సీఎంగా 13-14 ఏళ్లు ఉన్న నా అనుభవం, అదే నాకు సాయపడింది. అంతేకాదు, ఇది వింటే మీ అందరికీ చాలా ఆశ్చర్యంగా ఉండొచ్చు, దేశ స్థాయిలో నేషనల్ లెవెల్లో ఉన్న ఒకే ఒక నాయకుణ్ణి నేను మాత్రమే. ఒకవేళ ఉంటే ఉండొచ్చు అంటున్నా. ఈ యొక్క దేశంలో కనీస పక్షం 90% జిల్లాల్లో నేను నివసించాను. ఈ దేశంలో ఉండే 90% జిల్లాల్లో నేను నివసించాను అని చెబుతున్నా. నేల మీద చాప పరుచుకుని పడుకున్నవాణ్ణి నేను. అందువల్ల నాకు నేలతో ఉండే అనుబంధం బాగా తెలుసు. అదేవిధంగా నా దగ్గర చాలా సమాచారం కూడా ఉంది. వీటన్నిటినీ కలిపి పరిశోధించినప్పుడు అందులోంచి ఒక లక్ష్యం పుడుతోంది. దాని యొక్క ఫలితమే ఈరోజు ఇందిరాగాంధీ కాలంలో కూడా డబ్బు ఇన్ఫ్లుయెన్స్ చాలా తక్కువగా ఉండేది. మన్మోహన్ సింగ్ కాలంలో ఇంతకంటే ఇంకా ఎక్కువగా ఉండేది. అది మాత్రమే కాదు, యూట్యూబ్ నుంచి, సెంగోటై నుంచి నెహ్రూ గారు ఇచ్చిన స్పీచ్ల్ని చూడండి. గూగుల్ని వెతికే మానవులారా, మీరు కూడా యూట్యూబ్కి వెళ్ళి చూడండి. సెంగోటై నుంచి నెహ్రూ గారి ఉపన్యాసాలు, ఆ సెంగోటైలో మాట్లాడిన ఉపన్యాసం చూశారంటే నెహ్రూ గారి ఉపన్యాసాలు చూడండి. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్ వీళ్ళందరి ఉపన్యాసాలు చూడండి. వీటన్నిటిలో కూడా ఒక విషయం కామన్గా ఉంటుంది, పేదరికాన్ని నిర్మూలించాలి, రెండవది వెల తగ్గించాలి. అందరి ఉపన్యాసాల్లో సెంగోటైలో మాట్లాడారు. నెహ్రూ గారు ఏం కారణం చెప్పారో తెలుసా? నెహ్రూ గారు ఏం కారణం చెప్పారో తెలుసా? ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి, అది మీకు చాలా కష్టంగా ఉంటుందని నాకు తెలుసు. కానీ మీకే బాగా తెలుసు, నార్త్ కొరియాలో, సౌత్ కొరియాలో యుద్ధం జరుగుతోంది. అందువల్లే మనం ఈ అధిక ధరల్ని ఎదుర్కోవలసి వస్తోంది. ఆ కాలంలో ఆయన చెప్పింది ఇదే. అప్పుడు ప్రపంచంలో గ్లోబలైజేషన్ అనేది లేదు. నార్త్ కొరియా, సౌత్ కొరియా యుద్ధానికి దీనికి ఏ సంబంధమూ లేదు. కానీ ఇండియాలో ధరలు పెరగడానికి ఆ యుద్ధమే కారణమని దృఢంగా చెప్పారు. నెహ్రూ గారి ఉపన్యాసంలో ఉంది, నేను ఊరికే చెప్పడం లేదు. కానీ ఇప్పుడు జరిగే యుద్ధాల్లో అందులో ఆహారం, గ్యాసు, పెట్రోలియం ఈ మూడింటికి కూడా బాధింపు ఉంది. ఇన్ని ఉన్నా కూడా ప్రపంచంలో ఒక యూరియా మూట 3000 రూపాయలకు అమ్ముతోంది.
కానీ నా దేశపు రైతుకి అది 300కే నేను దక్కేలా చేస్తున్నాను. ఇలా నేను ప్రతి విషయాన్ని కూడా బాగా ఆలోచించి కట్టుబాటు చేసి అందిస్తూ ఉన్నాను. దాని ఫలితం ఏమిటంటే దేశంలో నల్ల డబ్బు తలెత్తలేదు, దేశంలో అన్ని రకాల వస్తువులు కూడా ధరలు పెరగలేదు, అన్ని సహజమైన ధరల్లోనే ఉన్నాయి. వాళ్ళు ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు అది నమ్మడం లేదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా పాత పాటనే పాడుతున్నారు. ఇప్పుడు పాత డైలాగులతో కొత్త సినిమా తీస్తే సినిమా ఆడదు, అనవసరంగా శ్రమ పడుతున్నారు.